హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. రోజు మన వీడియో ఏంటంటే పిసినారిపల్లె పార్ట్ 20. పార్ట్ 1 నుంచి పార్ట్ 19 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాము. నిన్న పార్ట్ 19 కొంచెం లేట్ గా పెట్టామండి. కొంచెము ప్రాబ్లం ఉండే టెక్నికల్ ఇష్యూ, అంటే యాప్ సరిగ్గా రాలేదు, మైక్లు అనేవి పని చేయడం లేదు. అటుగాక పిల్లలు పడుకోలేదండి, ఇక బాగా సతాయిస్తారు అనేసి లేట్ నైట్ కూర్చొని చేద్దామంటే అప్పుడు పవర్ లేదండి, చాలా ఇబ్బంది అయింది. అందుకే లెంత్ అనేది తక్కువ చేసినాము. వీడియో అనేది కూడా టైం కొంచెము లేట్ అయి పెట్టినాము. వ్యూస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఈ రోజు మన వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇక మనల్ని ఏమంటారు అంటే, వేరే కంటెంట్ వద్దాక పిసినారి పిల్లమే బాగుంది, ఇదే కంటిన్యూ చేయండి, ఒక 25 పార్ట్స్ 30 పార్ట్స్ తర్వాత వేరేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నారు. సరే, మీ మాట మేమెందుకు కాదంటాం చెప్పండి. మీకేమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మేము పక్కా మీకోసం మీ ముందుకు తీసుకొస్తాము. అంటే సిరీస్ లాగా ఏదైతే సెట్ అవుతుంది అనిపిస్తే, చాలా మంది ఎమోషనల్ గా కానీ ఎంటర్టైన్మెంట్ గా కూడా కనెక్ట్ అవుతారు అనుకున్న సిరీస్ ఎవరైనా ఐడియాస్ ఏమంటే కింద కామెంట్ చేస్తే మేము పక్కా మీకోసం తీసుకొస్తాము. సరేనా? ఈ వీడియోని అంటే టార్గెట్ ఒక 100 లైక్స్ అనుకుంటున్నాము. 100 కంటే ఎక్కువనే ఇస్తారు మన లైక్స్. ఈ టార్గెట్ ఈ వీడియోకి 100 లైక్స్ అండి. ప్లీజ్ 100 లైక్స్ పక్కా వస్తాయి అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంకరేజ్ ఎట్లా చేస్తే మాకు కూడా అలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు ఎట్లా చేస్తే మాకు కూడా అలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. సరేనా? ఈ రోజు పిసినారిపల్లె పార్ట్ 20 అని చెప్పినా కదా, ఈ సిరీస్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఆ దేవుడి దయ, మీ దయ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రూపా, మీ ఆడవిల్లు వచ్చిందమ్మా, పోయి పలకరిపో. ఇక ఫీల్ కాగల, మొన్ననే ఇంటికి వచ్చిన వాళ్ళకరి ఏది ఆ మామనే చూసుకుంటది, మా పిల్లల్ని పట్టించుకోదు, అది ఇదేమో మొత్తుకుంది. ఇప్పుడు వచ్చింది కదా, పోయి పలకరిపోరాదు. ఆ పలకరిస్తే తీర్చిందమ్మా. ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది? కాదు, ఎవరెవరు వచ్చిరు? ఒకతే వచ్చిందా? పిల్లల్ని ఇట్లా తీసుకొని వచ్చిందా? ఓ అమ్మ, ఒకతేడు వచ్చిందమ్మా. 2 పిల్లలు వచ్చిరు, మొగడు వచ్చిండు, అత్త వచ్చిండు, ఇంటి లావులందరినీ తీసుకొని వచ్చింది. కాదు, ఈ నెల పెళ్లి రోజుకు గట్లందరినీ తీసుకొని వస్తే ఎట్లుంటది బుజ్జి? కాదు, వాళ్ళ దగ్గర ఉందా లేదా మరి? ఎంతలో చేస్తారు? ఏం కథ? ఇదేమైనా పెద్ద దావతానికి ఇంత నన్ను సిగ్గనిపించదా? ఇంటి లావులందరినీ తీసుకొని వస్తాది, మళ్ళీ ఊపుకుంటూనే వచ్చిందమ్మా. చేతులు ఒక కవర్ తీసుకురాలే, ఏమైనా బొట్టలన్న పెట్టాలి. మరి పైసలు ఇట్లా పెడతదేమమ్మ మీ ఆడవిల్ల, సుఖమైన ఆడవిల్ల. ఓ అమ్మ, గీదానికి అందరినీ తోలుకొని వచ్చింది. మీ అల్లుడు ఫోన్ చేసి చెప్పింది, ఇక మామూలుగా మన ఇంటి వరకు వేసుకుంటాం అక్క, మరి నువ్వు పిల్లలు అన్నారని, లేకపోతే బావనన్న తీసుకురా. మరి బావని తీసుకొస్తే ఇక మందుకు తాగుడుకైతే నా దగ్గర పైసలు లేవు, ఓన్లీ తిండి వరకే, ఇక మామూలుగా మనం చేసుకున్నామని చెప్పిండు. మరి తాగుడు లేనట్టుంది, ఈయన ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అని పిల్లల్ని ఎంబడి పెట్టుకొని రావాలి. ఏమో బిడ్డ, ఎట్లా అనుకుందో ఏమో. ఇప్పుడు ఇంటికాడ మొగన్ని అతను ఇస్తే వంట ఏక తప్పదాయే. గా వంట ఎందుకు చేసుడు, లేని ఫోన్ ఖర్చు అని వీడికొస్తే ఇంటి లావులో తిని ఇంతసేపు వండుకొని మాపటి నీడ వండుకొని పొద్దుగల లేచి మా పోవచ్చు. ఏ వంట ఎందుకు చేసుకున్నాడు అని అట్లా ఆలోచించినట్టు బిడ్డ. అందరు వచ్చిరు, నేనే షాక్ అయినా. పోయమ్మకి నెల పెళ్లి రోజుకు మామూలుగా చేసుకుంటామన్నారు. మా అల్లుడు బాగానే పిలిచిండ్రు అందరినీ అని అనుకున్నా గానీ, అల్లుడు గట్లా అన్నాక ఇట్లా సిగ్గు కాకుండా అందరినీ దొరికొచ్చిందమ్మా మీ ఆడవిల్ల. ఏమో తల్లి, మీ అత్తకే అందమో నీ మొగనికి అందమో గట్లనే చేస్తొచ్చిందమ్మా. పైసలుంటే ఉరుకులాడతారు తెలుసా. మన అంత మనిషే లేరంటాడు మీ అల్లుడు. మా అత్త ఇద్దరే ఉంటారు. ఇప్పుడు బిడ్డ వస్తే అద్దేస్తా ఇద్దేస్తా అని అనేది. అప్పుడు నా పెళ్ళైన సంది జరా ఇంకొక 5 పెళ్ళైన కొత్తలకి ఇట్లా ఉరుకులాడిరు. ఇక నేను గట్టిగానే చెప్పిన, మీరు ఇట్లా ఉరుకులాడితే కాని పని, జర ఇంకొక వేసుకోవాలి పైసలు. ఎట్లా పడితే అట్లా తాగుడా, మా అన్న ఏం తాగుతాడు అట్లా తాగుతాడు చిన్నమ్మా. మరి ఎందుకయ్యా గింతగనం తాగుతున్నావు? మా తమ్ముడి దగ్గర పైసలు ఉన్నాయో లేవో, నువ్వు తెప్పించుకొని తాగరాదా అని అన్నది. ఏమని తేరా బావకు, ఇది తాగుతాడంట, ఆ బ్రాండ్ తాగుతాడంట అని ఓ మంది పేర్లు ఏమేమో చెప్పిగా తేకుంటేనే ఫీల్ అవుతావు. అల్లుడు ఒక అల్లుడు వస్తే ఏం మర్యాద చేస్తలేరు, ఏం తెస్తలేడు, మా తమ్ముడు ఏం తెస్తలేడు, మా నాయన ఏం తెస్తలేడు అని ఒకటి పంచాలు పెట్టుకొని పోతుంది. అందుకే ఎవ్వని వద్దయ్యా, మనమే వేసుకుందామంటే ఇంటాడైనా. మా అక్క మా బావలు ఎట్లా వేసుకుందాము అని అన్నాడు. మరి ఉత్తగానే ఊపుకుంటూ వచ్చింది అన్నవా. నా పైసలు పెట్టకపోయినా చిన్నమ్మ ఉత్తగానే ఇప్పుడు సీటు తినిపిస్తుంది పోతుంది చూడు, ఆమె ఎసుంటిది అనుకుంటున్నావు. తమాం గట్ట ఉత్తగట రాబుద్ది అవుతుందిరా నాకు. సరే, ఇక ఇంత ఆడవిల్ల కాబట్టి తింటది తాగుతుంది, ఆమె ఇష్టం ఇట్లా నన్ను వేసుకుంటది. కానీ ఆ పెట్టే బోతల కాడ గిట్ట కరెక్టే ఉండాలి. ఇంటికాడ నుంచి పెట్టించుకుంటది. మరి అమ్మగారు పెట్టేటి ఉంటే అన్ని లాగా అని పెట్టించుకుంటది. మరి ఆమె గిట్ట పెట్టాలి. ఉన్న ఒక మడదలు అమ్మ కొత్తగా పెళ్ళి అయిన పెంపిల్ల ఆ నెల పెళ్లి రోజు చేస్తున్నారు అంటే ఏదైనా గిఫ్ట్ అన్న తీసుకోవాలి. లేకపోతే అంత లేదంటే చీరనన్న ఒక 300 400 పెడితే సన్న చీరనేనా, చీర తీసుకొని వస్తే కాదా? ఏం అసలు
పోతుంటాము మీ అమ్మ నేను కలిసి మీ ఊర్లో ఏదో బట్టల షాప్ ఉంది చూడు, ఆడికి పోయి 2 చీరలు పట్టుకొని వచ్చిన మగ్గున సగ్గున ఇక నా బిడ్డకు మొదలు పెడుతున్నాము. ఇక ఇంకా నోటు తీపి వేసి బట్టలు పెడితే అయిపోతుంది, ఇక మళ్ళీ ఇంకొక టవాలు కప్పితే అయిపోతుంది అని నేను తీసుకొని వస్తే సొంత ఆడవిల సొంత మక్క తమ్మునికి బట్టలు లేదా, ఆడవిలకు బట్టలు లేదా, ఉత్త ఊపుకుంటూ వచ్చిందమ్మ. మరి ఇప్పుడు ఊళ్ళో పోయి కొనుక్కొస్తుందో మరి ఏం చేస్తుందో అమ్మ, నాకు తెలియదు మీ ఆడవిల గురించి. గీసంటే ఆడవిల నేను ఏడ చూడలేదే తల్లి. సరే చూద్దాం చిన్నమ్మ, ఇప్పుడు ఆడ ఫోటో తీతాం కదా, కేక్ కట్ చేసినప్పుడు మరి ఉత్తగానే పెట్టిపోతుందా ఏమన్నా వేస్తుందా. ఇప్పుడు ఏం పెట్టకుంటే మా అత్తమ్మనే అంటది. ఈ మధ్య మా అత్తమ్మ గిట్ల నచ్చలేదు మా ఆడవిల్లంటే. ఏందమ్మా అంటే సీరియస్ అవుతున్నావా అంటే సీరియస్ అవుతున్నావు, ఆ పైసా పెడితే పానం పోతుంది అని మస్తు మాటలు అంటించినమ్మా. మా అత్తనే అంటుంది ఆమెను. ఏందమ్మా గిట్ల ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు తమ్ముడు నన్ను అంటేనే చీప తీసి పడేస్తున్నాను మస్తు ఫీల్ అవుతుంచినమ్మా. చూద్దాం ఇప్పుడు ఆడ ఫోటోలు తీయకాడ ఎట్లా చేస్తుందో చూద్దాము. పెట్టదా మా అత్త ముఖం మీదనే అంటే చూడు. ఏం చేస్తుర్రే ఇంకా బయటికి వెళ్తలేరు, ఇంకా తయారులు అయితేనే రా రూపా. కాదు ఆడు ఏ కాలమై తయారై నిలబడ్డాడు, ఇక మీ అన్న ఇంకా రాలేదు, కేకు తీసుకొని వస్తాడమ్మ మా బొమ్మడిది అని ఉంటుండు. ఏ కాలమై నిలబడాక చీకటి అవుతుంది, పిల్లలు ఒక పని కేక్ ఎక్కడ పోయామమ్మ, కేకు తెస్తానడుగా మామ అని అడుగుతుర్రు. మీ అన్ననేమో ఇంకా వస్తలేడా, కాదు కింద చీకట్ల పిల్లల్ని వేసుకొని ఎట్లా వస్తాడు రా మీ అన్న మీ వద్దే, నాకు అర్థం కాదు. డబ్బును రమ్మని ఫోన్ చెయ్యి, మీ అమ్మ ఇక్కడ పోయింది పత్తట్లేదు. అయిపోయింది అత్తమ్మ, నేను తయారైనా కానీ మా అన్న కేక్ గిట్లా తీసుకొని దగ్గర వాడు వచ్చిందంటే ఇక వస్తున్న చెల్లె ఒక 10-15 నిమిషాలు అలా ఉంటానన్నాడు. వస్తాడు మీరైతే అందరు తయారు పెట్టరాదు, ఎవరినన్నా పిలిచేది ఉందా ఏం లేదా. ఇంకొకరి నుండి అమ్మ పిలిచేది, ఇక మనమే ఇప్పుడు మన పాలను పిలిస్తే తక్కువ అవుతుంది అనుకుంటున్నావా. ఆడ తెచ్చిన 2 కిలోల మటన్ కు చికెన్ కు మనకే మస్తు అవుతుంది, ఇంకా మిగిలదు. ఇక తలుగు తిట్టనో ఏమో, ఇంకా పప్పుసారు పచ్చిపులుసు వేసుకొని తిందాం కానీ ఆడికే సరిపోతుంది, ఆ దగ్గర పైసలు లేవంట. మరి ఏం చేయాలి ఇప్పుడు. సరిత మొక్కదా అని చెప్పి పిల్లల్ని తీసుకురా బుజ్జి జరా, ఇక మామూలుగా వేసుకున్నామంటే ఇక అల్లుడు వచ్చిండు. సరే అల్లుడు తప్పుతుంది, బిడ్డ వస్తే అల్లుడు రాకుంటే ఎట్లుంటాడు అని ఊకుంటే వాళ్ళ అత్తని ఇంట పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అత్తకు మందు సీస కావాలి, ఆయనకు మందు సీస కావాలి. ఇప్పుడు ఏడికేం తేవాలో నాకు అర్థమైతే లేదు. చేతిలోనేమో ₹1 లేవాయే. ఏం చేయాలి ఇప్పుడు, తేకుంటేనేమో ఫీల్ అవుతుంది బుజ్జి. ఒక్క అల్లుడు వస్తే ఇట్లా మర్యాద చేయరా అని అంటది. ఆమెదొక రసరస ఉంటది, ఆమెతో పెద్ద బాధ ఉంటది అమ్మ ఏదన్నా దావత్ అయితే. అందుకే ఇవ్వని కుదరా నాయన మనం వేసుకుందాము అంటే ఈడింటాడా. మా బొమ్మడు చూస్తాడు, మా అత్తగారు కేక్ తెస్తాన్నారు, ఎట్లుంటదమ్మా చేద్దాము అని ఈడంటాడు. పైసలు లేవు బిడ్డ ఎందుకు సప్పదక్కుకో, ఇప్పుడు మందు బాటిల కూకనే అయితే ఆరా మీ బాబు వస్తాడా ఆలీలు వస్తారా అంటే మందు బాటిల్ అయితే వేనమ్మా నీ ఇష్టం ఉంటే ఏ లేకపోతే లేదుగా, నేను మటన్ చికెను ఇక వంట ఖర్చు నేను పెట్టుకుంటా గానీ ఇంకా తాగుడు ఖర్చు అయితే నా దగ్గర లేవమ్మా అన్నాడు. ఇప్పుడు అల్లుడు వచ్చిండు, ఆయన ముఖం మార్చుకొని ఉంటాడు. ఏం చేయాలో ఏం కథనో నాకేం అర్థమైతే లేదు బిడ్డ, నా దగ్గర ₹1 లేవు చేతిలా. సరే ఎట్లుంటే అట్లా అవుతుందేమో కానీ నడుగురమ్మా మీ అన్న రావచ్చు కేక్ గోదురు పరి. అవునక్క, ఇంత పచ్చి పులుసు అన్న చేయకపోతే ఇక పప్పు సారా అంటే ఎవ్వరు తింటలేదు, గ్యాస్ పడుతుందని ఇంత పచ్చి పులుసు దెబ్బ విసికేది నా అక్క. పిసికైపోవేమ్మా, ఇక చికెన్ మటన్లు ఇన్ని రోజులు అని తిని బేజారు వస్తుంది. ఇక ఉడుకుడుకు బువ్వలు ఇంత పచ్చి పులుసు పోసుకొని తింటే కమ్మగా ఉంటది. జర ఉల్లిగడ్డలు పచ్చిరగడ్డలు ఎక్కువ చేసేళ్ళే. నేనైతే మటన్ జరుగు చికెన్ జరుగు పోను కానీ ఇక 2 కిలోల చికెన్ తెచ్చిండు. మరి చికెన్ తెచ్చిండో తెలియదో చెల్లి, మరి అది మటనే నువ్వే వంతివి కదా, మటన్ చికెన్ 2 తెచ్చిండా 1 తెచ్చిండా. ఏడక్క 2 కిలోల మటనే పట్టుకొచ్చిండు, మరి పిల్లలు చికెన్ తింటారు అయ్యా చికెన్ తేవద్దంటే ఎట్లా అట్లా ఎయ్యి తింటది కానీ లేకపోతే లేదు అత్తమ్మ నా దగ్గర పైసలు లేవు మరి అని అంటుండు అల్లుడు. నేనేం చేయాలి అక్క, ఇక మంచిగానే చాలా ఇంత ఉల్లిగడ్డ కోసి చేసిన ఇక కమ్మగానే అయింది. ఇక వాళ్ళు తిన్నాక మనం పచ్చి పులుసు పోసుకొని తిందాం తీ. అయ్యో చికెన్ తేలేదా ఆడు, కాదు 1/2 కిలోను 1/2 కిలోల చికెన్ తెస్తా కాదా. ఇప్పుడు ఆ కూరలు తినను మా మన్మడు తిన్నాడు చెల్లె. ఇప్పుడు మా అల్లుడు ఇక లెస్స ఫీల్ అవుతాడు, మా పిల్లలు మటన్ తినరని తెలుసు, ఇంత చికెన్ తెస్తే కదా మా పిల్లల కోసం ఉత్తగొచ్చినాం మీ ఇంటికి మా గతి లేకొచ్చినామని ఇంత పొడుగు మాట్లాడతాడు. ఆయనతో పెద్ద బాధ ఉంది చెల్లె. కాదు ఆడు ఒక ₹50 ₹100 పెడితే ఇంత 1/2 కిలో చికెనే వస్తుంది, ఇంకా అది పట్టుకొస్తే కాదా ఆడు. ఆయనకి తెలుసు పిల్లలు తినరు, మరి మా అక్కకి ఇట్లా ఫీల్ అవుతుంది అని మా అక్క ముందే మంచిది కాదు గయ్యాలది అని ఇంత చికెన్ పట్టుకొస్తే కాదా. ఏం చేయాలనో ఏమో, నా దగ్గర ₹1 పాడైతే తెప్పిద్దామంటే. అవునమ్మా సరిత గింతదానికి గంతదానికి ఊకనే ఫీల్ అవుతుంది తల్లి. మరి పిల్లగానికి బట్టలు తెచ్చిందా తేలేదా, ఆ తమ్మునికి ఒక టవాలేసి పిల్లకు ఒక చీర పెడితే బాగుంటది. ఉత్తగానే ఊపుకుంటూ వచ్చినట్టుందిగా అక్క సరితమ్మ, ఒక కవర్ గిట్ల పట్టుకరాలేదు. మరి ఏం పెడుతుందో మరదలకు మొట్టమొదలు దావత్ చేసుకుంటే. ఓ అమ్మో ఏం పెడతా చెల్లె, చెప్పుకుంటే సిగ్గుపోతుంది, పైసా పోతే పానం పోతుంది. ఆమెకు ఏమనుకుంటున్నావు ఆమె గురించి. ఇక పెళ్లిలా పెత్తనం అంతా ఆమెకే ఎత్తినాము, ఇక మా పైసలతోనే తిప్పింది అందులో గిట్ట కొసిరి వేసింది. చూస్తుంది కదా ఆమెకి ఇప్పించే బట్టలలో గాని దేంట్లో గాని ఒక అట్లనే చేస్తుంది, అందరి ముందు ఇజ్జత్ తీసుకునే శాతం చేస్తుంది. ఇక ఇప్పుడు ఉత్తగానే ఊపుకుంటూ రావచ్చు, ఇంకేం పెడుతుంది అమ్మ ముఖానికి.
మరి బట్టలు లేకపోతే పైసలన్నా పెడదామన్న తెలివి గిట్లు ఉండదు. ఏమనంటే కష్టము ఇంత దానికి అంత దానికి ఓ ఫీల్ అయ్యి ఏడుస్తుంది అమ్మ. ఆమె గురించి మీకు ఎరక లేదు ఇంకా. ఏమో అక్క చూదాంపా. ఇప్పుడు నేను మా అక్క అయితే ఇక ఊర్లోకి పోయి ఒక 300-350 చీరలు తీసుకొని వచ్చినాము. మంచిగా ఉన్నాయి. ఎక్కువ రేట్ చీరలు అంటే మేము పైసలు తెచ్చుకోలేదు అక్క. ఇక గుట్టకా నుంచి డైరెక్ట్ ఇంటికే వస్తున్నాయి. ఇక పోతాం అంటే మీరు పోనీయకపోతుంది. ఇక ఉన్న దాంట్లోనే సర్ది తెచ్చి వాళ్ళకి ఒకటి అవ్వలేదాం అనుకుంటున్నాం అక్క. చూద్దాం పరి కేక్ వస్తప్పుడు మరి సరి తమ్మ ఏం పెడుతుందో పెట్టదో చూద్దాము. పెట్టదు ఎట్లా పెట్టదో నేను గిట్లా చూస్తా. ఇప్పుడు బట్టలు గిట్లా పెట్టకపోవాలి. నేను ఆమె తిమ్మిరి తీస్తా చూడు. మొట్టమొదలు నీ ఉన్న ఒక మరదలకు బట్టలు తీసుకురావా అని అంట. మన నెల లోపల నిద్రనన్నా వేపించుకొస్తా అని అంటదా. దానికి అట్లా నోటికే రాదు. ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోతే అమ్మో ఎంత చికెన్ తేవాలో ఎంత మటన్ తేవాలో బట్టలు తేవాలో అని ఖర్చుకు భయపడి విలువని కూడా విలువది చెల్లె. ఇక ఎవరికన్నా చెప్పుకుంటామో ఆమె బిడ్డ గురించి ఆమెనే గట్లా చెప్పుకుంటుందమ్మా అని ఎవరన్నా గలీజ్ అనుకుంటారేమో గానీ నిజంగా చెల్లె మస్తు పీసిదా నా బిడ్డే. నా గుణం ఇంత వల్లేదు నా బిడ్డకు. నా కొడుకు కన్నా వచ్చింది నా గుణం, కానీ నా బిడ్డకి ఇంత రాలేదమ్మా. ఓయమ్మో ఎంత పీసాతలు చేస్తుంది అంటే ₹1 పెడదామన్నది. మొన్న పెళ్లిపిల్లగాని చేస్తాను. పెళ్లిపిల్లగానికి బట్టలు లేలే. నమ్మతారా చెల్లె? ఎవరికన్నా చెప్తే ఇక నన్నే ఉంచుతారు. ఓయమ్మ బిడ్డ గురించి గట్లా చెప్పుకుంటుందమ్మా అని అంటారని నేను ఒక్క మాట బయట పెట్టాను చెల్లె. ఇక కోపం వస్తే అన్నబుద్ధి అవుతుంది కానీ ఏమనంటే ఓ అమ్మ అగుదురు నా ఇజ్జత్ తీస్తుర్రు, నన్ను తీసి పడేస్తురు. నువ్వు తమ్ముడు నన్ను అంటేనే కేర్ చేస్తలేరు. నన్ను అందుకే మీ ఇంటికి రాబుద్ది అయితే లేదు. నా మొగడు రాణిస్తలేడు మీ ఇంటికి. మేము గాయదల్లమా మా గతి లేకొస్తున్నామా ఇట్లా తీసి పడేస్తురు. నేను ఒకదాన్ని పని చేయాలా? నీ కూడా లేదా అని అంటుంది. పెండ్లి అయ్యి ఒక 15 రోజులు ఇట్లా కాలే నీ కోడలు లేదా? నీ కోడలు చెప్పవు నేనే చేయనా పని అని అంటుంది. అయ్యో కొత్తలుగా బిడ్డ వస్తే నువ్వు చేయకు, నువ్వు తిని పండుకో వచ్చి నా కోడలు వేసి పెడితే జరా స్టార్టింగ్ పిల్లకి ఏం తెలియదుగా అమ్మ జర చెయ్యి ఏమైతుంది బిడ్డ అంటే అగో నేను గైద్దానా మీ ఇంట్లో పని చేస్తాందుకు అనేమో మాటలు అని అలిగిపోయింది చెల్లె. మళ్ళా బట్లాడు మళ్ళా తప్పించుకున్నా. మళ్ళా పోయింది. మళ్ళా నిద్ర చేస్తాందుకు రా బిడ్డ అని ఒకటి ఫోన్లు చేస్తే మళ్ళీ వచ్చింది. ఆగో గిట్లా చేస్తుందమ్మా. ఇక కేక్ స్టార్ట్ చేయరు బాబా. కొయ్యిరి అందరు వచ్చారు కదా. ఇక అబ్బా సూపర్ ఉందిరా కేక్. మస్తు తెచ్చినవురా బొమ్మది. పెద్ద కేక్ తీసుకొచ్చినావు కదా. అమ్మ కట్ చేసిన రర్రా అమ్మ తినిపిస్తా. మొట్టమొదలు నేను ఎందుకయ్యా అక్కని బావని విలువరాదు. ఇక నాయన లేనట్టుండు. అక్క బావ పెట్టినాక నేను పెడతా తియ్యి. ఓవే నువ్వే మొదలు పెట్టుకో. ఇక నాయన బయట ఉండా నువ్వు ఒకదాన్ని పెట్టుకోరాదు. ఇక లాస్ట్ నేను మీ అల్లుడు పెడతాం గాని. తినమ్మా రూపా ఇటు మళ్ళా ఇక్కడ మళ్ళీ నీకు ఇట్లా పెడతా. అబ్బా ఎంత ముద్దుగున్నరే నా కొడుకు నా కోడలు. నా దిష్టే తలుగుతట్టుంది నా బంగారు కొండలకు. అమ్మో నీ కొడుకు నీ కోడల్ని మెచ్చుకోకుంటే ఇంకోని మెచ్చుకుంటావే నువ్వు. నీ కోడలు నీ కొడుకు బంగారం. ఇక ఇతరులు ఎక్కడన్నా పోది. మీరు కొత్త పెన్పిల్ల ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా రాలేదా అమ్మా? ఎంత ముద్దుగుడు చూడు. కొత్త పెన్పిల్లగాడు చూస్తుంటే సంబరం అనిపిస్తుంది. కాదు మీ నాయన ఎక్కడ పోయిండో ఇద్దరం కలిసి నోడు తీపియేదామంటే ఇక పత్తకుండడు టైంకి ఉండడమ్మా. ఎక్కడ పోయినా వయ్య అంటే ఇక కయ మొత్తుకుంటాడు. పంచాయతీ చేస్తాడు. ఎందుకు వచ్చిన బాధ. ఇక నేను ఒకదాన్నే పెడతా పట్టుది. రర్రీ అమ్మాయి ఒకరేం కలకొరు పెడదు రర్రీ. ఎట్లుందిలా మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. రేపటి వీడియోలో చాలా ఫన్నీగా ఉంటది. ఈ ఆడపిల్ల ఏం పెట్టకుండా వెళ్ళిపోతుంది ఆడ నుంచి. గజంటు పీసినారు ఆడపిల్ల పీసినారు కోడలు ఏంటంటే ప్లీజ్ కింద కామెంట్ చేయరి. మేము చెప్పినాం కదా ఏమైనా కొత్త కంటెంట్ ఐడియాస్ ఎవరికైనా వస్తే ప్లీజ్ కింద కామెంట్ చేసి నేను పక్కా మీకోసం తీసుకొస్తాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. రేపు పార్ట్ 21 తో మీ ముందుకు వస్తాము. కొంచెం వీడియో అనేది లెంత్ తక్కువైందండి. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి, ఏమనుకోకండి. టైం లేక టైంకి అందియాలి అనేసి వీడియో అనేది లెంత్ తక్కువ చేసి మీ ముందుకు తీసుకొచ్చాము. సరేనా? వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ అయితే ఖచ్చితంగా కొట్టూరి. సరేనా? రేపు మరొక మంచి వీడితో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీటీ భాష అందరికీ.